అందరికీ నమస్కారం అండి. మనము డిగ్రీ, బీకామ్, బీబీఏ, ఆర్ట్స్ అన్న సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అయిన చాలామంది ఈ మా డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది పబ్లిక్ ఎగ్జామ్‌కి మన ఎగ్జామ్స్ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కి మనం ప్రిపేర్ అవుదామని అనుకుంటాం. ఓకేనా? ఎందుకంటే ఇది మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ ఎగ్జామ్ అనమాట. మనం ఈ వీడియోలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్‌గా, క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలామంది యూత్ అనగా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఈ బ్యాంకింగ్ ఫీల్డ్‌లో మంచి స్కోప్ ఉంటది, మంచి ఫ్యూచర్ ఉంటదని ప్రిపేర్ అవుదామని ఈ బ్యాంకింగ్ ఫీల్డ్‌లోకి వస్తారు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫీల్డ్‌లోకి వస్తారు. మనకు ఇది ఐబీపీఎస్ అంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అండి. మనకు మోస్ట్ క్రేజియస్ట్ జాబ్స్‌లల్ల ఇది ఐబీపీఎస్ అనేది ఒకటండి. మనకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ నెక్స్ట్ ఐబీపీఎస్ అండి. చాలా క్రేజ్ ఉన్న జాబ్స్‌లల్ల ఇదొకటి. ఓకే. ఈ బ్యాంకింగ్ జాబ్స్ అంటున్నారండి. మాకు ఇది బ్యాంకింగ్ ఐబీపీఎస్ అని మేమెప్పుడు చదవలేదు, మేమెప్పుడు వినలేదు, మాకెప్పుడు ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు అని మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఓకే. ఈ వీడియోలో మనము బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎట్లుంటది? ప్యాటర్న్ ఏంటి? అసలు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇది సిలబస్ ఏంటి? అని మార్క్స్ అనేది క్వెషన్స్ వెయిటేజ్ ఎంత అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకు ఐబీపీఎస్ అనేది ఒక జాబ్ రిక్రూట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్‌కి జాబ్ రిక్రూట్మెంట్ చేసేది ఏజెన్సీ అండి. మనకు ఇక్కడ మీదున్న బ్యాంక్స్ అన్నీ మెర్జ్ అయ్యి ఒక ఎగ్జామ్ మీద బేస్ చేసుకొని పీపుల్‌ని రిక్రూట్ చేస్తారండి. ఫస్ట్ వన్ దే ఆర్ మెయిన్‌లీ 12 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాస్ట్ అండ్ ఫైనల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ పైనున్న లెవెల్ బ్యాంక్స్ అన్ని ఒక ఎగ్జామ్ మీద బేస్ చేసుకొని 3 స్టేజెస్ మీద మనకు టెస్ట్ పెడతారండి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి. మనకు ఎస్బీఐ బ్యాంకులలో జాబ్ తెచ్చుకోవాలంటే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అండి. ఓకే. మనం ఇది ఏంది అని ఎగ్జామ్ గురించి ఏందని తెలుసుకుందాము. అసలు మీకు ఒక డౌట్ వస్తది. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎగ్జామ్ ఈజీ ఉంటదా? టఫ్ ఉంటదా? ఒకవేళ నేను ఇది ప్రిపేర్ అయితే నాకు బెనిఫిట్ ఏంది? లాస్ ఏంది? అని మీకు ఒక డౌట్ అయినా వచ్చిండొచ్చు. ఆ డౌట్ కన్నీ మీకు ఈ వీడియో లాస్ట్‌లో క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఐబీపీఎస్ అంటే ఏందో ఫుల్ ఫార్మ్ చూసుకుందాం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. పర్సనల్ అంటే మీరు అనుకున్నంత పర్సనల్ కాదండి. పర్సనల్ అంటే పీపుల్ అని అర్థం. ఇది ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇంటర్వ్యూలో మనకు మెయిన్‌లీ ప్రిలిమ్స్‌లల్ల 3 సెక్షన్స్ ఉంటాయండి మనకు. ఇంగ్లీష్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 30 క్వెషన్స్, 30 మార్క్స్ అండ్ 20 మినిట్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్సే అండి. ఇది 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్ స్కోరింగ్ అంటారు. అట్ ఎ టైమ్ ఇది కొంచెం ప్రాక్టీస్ లేకపోతే డిఫికల్ట్ కూడా అవ్వచ్చండి మీకు. ప్రిలిమ్స్‌కి వచ్చేసి మనకు 3 సెక్షన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండి. 35 క్వెషన్స్, ఇక్కడ 30 క్వెషన్స్, 35 క్వెషన్స్. వీటికన్నీ సేమ్ టైమ్ అండి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండి. టైమ్ వచ్చేసి 60 మినిట్స్. సరే అండి. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. ప్రిలిమ్స్ ఇట్లుంటది. ఓకే. మళ్ళీ ఏమైనా తప్పులైతే మార్క్స్ నెగెటివ్ మార్కింగ్ ఉంటదా అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. మనకి ఇందులో నెగెటివ్ మార్కింగ్ అనేది 0.25 మార్క్స్ అండి. నెగెటివ్ మార్క్. అంటే మనకు 0.25 అంటే 4 చేసినామనుకో, 4 తప్పుగా ఆన్సర్ పెట్టినామనుకో 1 మార్క్ అనేది మైనస్. ఉట్టి 0.25 అని అట్లా మీకు నెగ్లెక్ట్ చేయకండి నెగెటివ్ మార్కింగ్ అని. మనకు ఈ ఎగ్జామ్‌లో 1 మార్క్‌తోని జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. 1 మార్క్‌తోని జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉంటారండి. ఈ ఎగ్జామ్ అనేది ఎట్లుంటదంటే మనకు ప్రాక్టీస్ అండి. దీనికి వేరే మెథడ్ ఏం లేదు. ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్, మన స్పీడ్, మన యాక్యురసీ లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఎళ్ళాలండి. మీకు ఇన్ డీటెయిల్‌గా మీకు ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, రీజనింగ్ క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను. దానికి మీకు ఓకే అంటే మీకు కామెంట్ సెక్షన్‌లో అప్లోడ్ చేయండి అని పెట్టండి. ఓకేనా అండి. నెక్స్ట్ మీకు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాకనుకో 45 డేస్ తర్వాత మీకు మెయిన్స్‌కి అపియర్ కావాలండి. మీకు మెయిన్స్‌లో 4 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ 45 క్వెషన్స్, 60 మార్క్స్, 60 మినిట్స్. ఇంగ్లీష్ 35 క్వెషన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగా మన రీజనింగ్ అంతా కలిపి ఇక్కడ క్వెషన్స్ అడుగుతారు. డేటాబేస్ అంటే ఒక డేటా ఇచ్చేసి దాని అనాలిసిస్ చేయండి. లేదా ఒక డేటా ఇచ్చి మీకు ఏం అర్థమైంది ఆ డేటా అని అడుగుతారండి. ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ అంటే ఇది జనరల్ నాలెడ్జ్ అని కూడా అంటారు. ఇందులో చాలా మటుకు ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఆర్బీఐ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే మోస్ట్లీ 75% మనకు కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ అవుతాయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏందని మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. ఇప్పుడు మనకు డే టు డే న్యూస్ పేపర్ చదువుతారు కదా, ఆ హెడ్లైన్స్ ఈ మన ఇండియాలో ఏమైంది, మన గ్లోబల్‌గా అసలు ఎట్లుంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ అని చిన్న క్వెషన్స్ ఉంటాయండి. వీటి మీద మీకు ఆన్సర్స్ చేయాలంటే మీకు డైలీ న్యూస్ పేపర్ చదవడము, అనలైజ్ చేయడము, మళ్ళీ డైలీ బేసిస్‌లో మన న్యూస్ స్కీమ్స్ వస్తే వాటిని నోట్ చేసుకోవడం చేయాలండి. ఇందులో 200 మార్క్స్ ఉంటాయండి. 180 మినిట్స్. ఇప్పటికైతే ఇది పాత ప్యాటర్న్. ఇది అంటే పాత టైం అండి. ఇప్పుడేమో 3 అవర్స్ 30 మినిట్స్ అంటే 190 క్వెషన్స్. ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే. అంటే లెటర్ రైటింగ్ మీద మనకు 2 ఇస్తారు. 2 ఇస్తే అందులో ఒకదానికి రాయాలండి. అంటే రాయాలంటే పెన్ పేపర్ కాదండి. ఇది ఎంసీక్యూసే. ప్రిలిమ్స్ కూడా ఎంసీక్యూసే అండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండి. మీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అని ఏదో ఒకటి ఏ, బి, సి అట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతే అది
అంటే చాలా మటుకు తప్పులు ఉంటాయి. ఎందుకంటే అది చాలా మీకు ఏంటంటే మిస్టేక్ చేసే విధంగానే మీకు పేపర్ అనేది క్రియేట్ చేస్తారండి. మీకు లెటర్ రైటింగ్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయండి. ప్రిలిమ్స్ కైనా మెయిన్స్ కైనా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ లెటర్ రైటింగ్ అనేది ఒక ఎట్లుంటుందంటే మనకు ఇంత టైంలో ఇన్ని వర్డ్స్ రాయాలి అని ఉంటుందండి. ఎస్ఏ కూడా సేమే అండి. మనకు వీటికేమో 25 మార్క్స్ ఉంటాయండి. అంటే ఇందులో కొండిస్తారు లెటర్ రైటింగ్లో కొండిస్తారు ఒకటి రాయాలి. ఎస్ఏ రైటింగ్లలో కొండిస్తారు కొన్ని టాపిక్స్ ఇస్తారు ఒక టాపిక్ మీద టైప్ చేసేయాలి. ఇది 25 మార్క్స్ అండి. 30 మినిట్స్ దీనికి. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్లలో మంచి స్కోర్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటాయండి. అంటే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేది ఎట్లుంటాయంటే మీకు మీ చుట్టుపక్కల బ్యాంక్స్ ఉన్నాయి. ఓకేనా, నేను రాసేసే మా చుట్టుపక్కల బ్యాంక్స్ వస్తాయి, బ్యాంక్లో జాబ్ వస్తుంది అంటే అది తప్పండి. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు పోస్టింగ్ వస్తుందండి. మోస్ట్లీ ఫీమేల్స్కి అయితే హోమ్ స్టేట్లోనే జాబ్స్ వస్తాయండి. ఓకేనా. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేది 2 విధాలుగా అర్థం చేసుకోవాలి మనం. ఇది ఐబీపీఎస్ ఇది అని బ్యాంకింగ్ అని, మళ్ళీ ఇంకొకటి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉంటుంది. మీలో చాలామంది వినే ఉంటారు కనీసం రీజనల్ ఒక బ్యాంక్ ఆర్ఆర్బీ అంటే. ఇది ఏంటంటే ఈ బ్యాంక్స్ అనేది అంటే రీజనల్ అంటే ఊళ్ళలో ఉన్న బ్యాంకులు అండి ఇవి. ఇవి కూడా ఒక ఇది ఐబీపీఎస్ అనేది రిక్రూట్ చేసుకుంటుంది ఈ బ్యాంక్ కూడా. ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అనేది స్టేట్ వైజ్గా ఉంటుందండి. మనకు మెయిన్లీ మీకు నాలెడ్జ్ పర్పస్ చెప్తున్నాను. ఆంధ్రలో 3 బ్యాంక్స్ ఉంటాయండి రీజనల్ రూరల్ బ్యాంక్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర ప్రగతి బ్యాంక్, ఆంధ్ర పురోగతి గ్రామీణ బ్యాంక్. సెకండ్ వన్ వచ్చేసి చైతన్య గ్రామీణ బ్యాంక్. థర్డ్ వన్ వచ్చేసి సప్తగిరి గ్రామీణ బ్యాంక్. మన తెలంగాణలో వచ్చేసి ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఇందులో కొన్ని ఉంటాయి తెలంగాణలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర గ్రామీణ బ్యాంక్, సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండి. ఓకేనా. ఇది ఏంటంటే కంపేర్ టు ఐబీపీఎస్ పీఓ కల్లా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అనేది కొంచెం టఫ్నెస్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. అంటే ఇందులో మనం చూసినట్టు ఇందులో సెక్షనల్ టైం ఉంటుంది. అంటే సెక్షనల్ టైం అంటే ఇప్పుడు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఈ రీజనింగ్ మొత్తం క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంగ్లీష్కి వెళ్ళాలి. ఈ ఇంగ్లీష్ చేసినప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇళ్ళకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే మనకు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు క్వశ్చన్స్ వదిలేసి అనుకున్నా కనుకో మీకు క్వశ్చన్స్ వదిలేసి కనుకో దానికి ఏం కౌంట్ ఏం ఉండదు. మీకు రాంగ్ పెట్టి వదిలేసినా కానీ అనుకో, రాంగ్ ఆన్సర్ వేసి వదిలేసినా కనుకో మీకు 0.25 మైనస్ అవుతుందండి. ఓకేనా. ఈ 60 మినిట్స్ ఉన్నాయి. 60 మినిట్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇంగ్లీష్ అట్లా 40 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఈ సెక్షన్కి వెళ్ళిపోతాయి. అట్నే సేమ్ ప్రిలిమ్స్ కూడా అంతే అండి. ఓకే, మనం ఇప్పుడు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ గురించి చూద్దాం. ప్రిలిమినరీ దీని కూడా 2 స్టేజెస్ ఉంటాయండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వల్ల మనకు ఉంటాయండి రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ అండి. ఓకేనా. ఈ రీజనింగ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు స్కూల్ లెవెల్లో తీసుకోండి, కాలేజ్ లెవెల్లో తీసుకోండి, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీస్లలో తీసుకోండి, రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రీజనింగ్లలో మన క్లాక్స్, క్యాలెండర్ బేసిస్ ప్రాబ్లమ్స్, ఏజెస్ బేసిస్ ప్రాబ్లమ్స్, డిస్టెన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయండి. న్యూమరికల్ అబిలిటీలు అంటే మ్యాథ్స్ అండి. ఇందులో మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ అండి. నెక్స్ట్ మెయిన్స్ అండి. అంటే ఇక్కడ కాంపోజిట్ క్యుములేటివ్ ఆఫ్ 45 మినిట్స్ అంటే ఈ రెండింటికి కలిపి 45 మినిట్స్. అంటే ఇక్కడ కాంపోజిట్ టైం ఉంటుంది. ఎట్లా అంటే కాంపోజిట్ టైం అంటే ఏంటంటే మీకు న్యూమరికల్ చేసుకోండి, లేదంటే రీజనింగ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అట్ టైం అనుకోండి చేసుకుంటాను కూడా చేసుకోవచ్చు. ఓకేనా అండి. దాని కాంపోజిట్ టైం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ అండి. మీకు మెయిన్స్ అనేది 5 ఉంటాయండి. 5 సెక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ పేపర్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. న్యూమరికల్ అబిలిటీ అంటే మ్యాథ్స్ అండి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ అండి. మీకు ఒకవేళ నార్త్ అట్లా మేము హిందీలలో చాలా మా మదర్ టంగ్ హిందీ అయితే మీకు హిందీ తీసుకోవచ్చు, లేదా మీకు ఇంగ్లీష్లో కన్వీనియంట్ అంటే ఇంగ్లీష్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి. దీనికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే, చాలామంది కంప్యూటర్ నాలెడ్జ్ అంటే భయపడతారు. అయ్యో మేము బీటెక్ స్టూడెంట్ కాదు, అయ్యో మేము ఇది కంప్యూటర్ మీద పెద్ద నాలెడ్జ్ ఏం లేదు అని భయపడతారండి. ఓన్లీ ఇది బేసిక్స్ అండి. ఓన్లీ బేసిక్స్, షార్ట్ కట్స్, వెబ్ బ్రౌజర్స్ అవన్నీ ఎట్లుంటాయి, సాఫ్ట్వేర్ గురించి అవన్నీ కొంచెం ఒక డీటెయిల్గా మీకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే ఈ సెక్షన్ అనేది కంప్యూటర్ నాలెడ్జ్ సెక్షన్ అనేది ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మీరున్న సెక్షన్స్ అన్నీ మీకు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారి చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఎగ్జామ్ రోజే చూసుకుంటా అంటే అది మీకు టఫ్ అవుతుందండి. ఓకేనా. మన స్కూల్ మన కాలేజ్ లెవెల్లో ఇట్లా ఒకసారి ఎగ్జామ్ ముందు చదువుకుంటాం, గుర్తుకొచ్చిన రాసేస్తాం, అట్లా ఉంటుంది. కాకపోతే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ మనకు. ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఏంటంటే సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రీజనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాను, రీజనింగ్లో మంచిగా చేసి జనరల్ అవేర్నెస్ పేపర్లలో కొన్ని చేస్తామంటే అట్లా ఉండదండి. ఏ పేపర్ వైజ్గా మీకు మంచి కాన్ఫిగర్ మంచిగా మీకు ఏంటంటే పేపర్లు అన్నీ మంచి మార్క్స్ వస్తేనే మీకు ర్యాంక్ అది ఏంటంటే ఒకటి కట్అవుట్ ఉంటుంది. ఆ కట్అవుట్ ప్రకారం మీకు మార్క్స్ కట్అవుట్ ప్రకారం మీకు ఏంటంటే మీకు పోస్ట్ వస్తాయండి. ఇందులో మెయిన్స్లలో 200 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇదంతా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అండి. చాలామంది ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సరే చేద్దామని వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే జాబ్ కాలేదు, అయ్యో జాబ్ కాలేదు, ఇంకా టైం అవుతుంది, మా ఫ్రెండ్స్ అందరూ జాబ్లు చేస్తున్నారు ప్రైవేట్ సెక్టార్లో, చాలా మంచి ప్యాకేజెస్. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడో డిసప్పాయింట్ అవుతామండి. మనము మీరు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా. దీనికి ఏంటంటే ఒక 6 మంత్స్ గట్టిగా ప్రాక్టీస్ చేసినా కనుకోండి మీకు ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఆ ఇంప్రూవ్మెంట్తో ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఒక హైయెస్ట్ టాప్ స్కోర్ అని వస్తుందండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో
పోస్ట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే అన్న, ఇది ఒక ఎగ్జామ్స్ మీద ఒక చిన్న ఐడియా వచ్చింది. కాకపోతే కోచింగ్కి వెళ్ళినంత పైసలు లేవు, మా దగ్గర డబ్బులు లేవు. మేము ఎక్కడో విలేజ్లలో ఉంటాము, మేము ఎక్కడో ఇక సిటీలలో ఉంటాము. మా పాపకి అయితే విలేజ్ అండి, మేము సిటీలలో హాస్టల్లో ఉంటాము. ఓకే అండి, పర్వాలేదు. దీనికి డబ్బులతోని కోచింగ్తోని సంబంధం ఉండదు. ఓకేనా. మీకు యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ ఏందో మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతం అయితే మీకు బుక్స్ అయితే సజెస్ట్ చేశానండి. ఇక్కడ కొన్ని బుక్స్ రాశాను. ఎస్ చాంద్ ఫర్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇది ఒక కంపెనీ బుక్ అండి. ఆ బుక్ అనేది నా దగ్గర ఉంది, చూపిస్తాను ఒక నిమిషం. ఈ బుక్ అండి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ బై ఆగస్ట్ అగర్వాల్. ఇది ఏంటంటే న్యూ వర్జన్ వచ్చింది, న్యూ ఎడిషన్. నా దగ్గర ఓల్డ్ ఎడిషన్ ఉంది. ఏంటంటే ఈ బుక్లల్లో మనకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి. వీటి మీద సబ్జెక్ట్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ నేను యూట్యూబ్ నుంచి క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి అంటే మొత్తం కంప్లీట్ సిలబస్ నాకు ఐడియా ఉండాలి. నేను ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటంటే పినాకిల్ తెచ్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోంత ఉండాలి స్కోప్ అంటే మీకు ఒక వీడియో సపరేట్ వీడియోస్ చేస్తానండి నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో ఓన్లీ బుక్స్ డిస్కస్ చేద్దాం. ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఈజ్ ఈజీ బై BSc ఫర్ ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. ఇది చేటానందన్ సింగ్ అండి. మ్యాజికల్ బుక్ సిరీస్ వాళ్ళు చేశారు, BSc. ఓకేనా అండి. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ. ఈ బుక్ అయితే సరిపోతుందండి, మీకు కంప్లీట్ టాపిక్స్ ఉన్నది ఇందులో. ఓకేనా అండి, కంప్లీట్ టాపిక్స్ ఉన్నది. మీకు కోటిలా అంటే కూడా కోటిలా కొనుక్కోవచ్చు. కాకపోతే మీకు కోటిలా చాలామంది మోసం చేస్తారు. ఏంటంటే బుక్స్ రేట్ తీసేసి ఇట్లా బుక్స్ రేట్స్ తీసేసి వాళ్ళ సొంతంగా రేటు పెట్టి అందులో కొంచెం తగ్గించి అదే డిస్కౌంట్ అని కొనమని అంటారండి. మీకు అట్లా కొనకండి. మీకు కంప్లీట్ బుక్స్ అది వాటి ప్రైజెస్ కాస్ట్ ఎంత అయితే సెకండ్ హ్యాండ్లో ఉంటే అవి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి ఇది కూడా ఒక బెస్ట్ బుక్ అండి. ఓకేనా. ఇందులో కూడా మంచి లెవెల్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయండి. నా దగ్గర ఉన్నది 5th ఎడిషన్ అండి. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ 9th ఎడిషన్ ఉందండి, అది తీసుకోండి. మీకైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బుక్. ఓకేనండి. ఇప్పుడు రీజనింగ్ కంటే ఒక పర్టికులర్ బుక్ ఏం లేదండి. కాకపోతే ఒక బుక్ సజెస్ట్ చేయమంటే చేశాను, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఇదే సేమ్ ఎస్ చాంద్ అండి. ఓకేనా. మళ్ళీ ఇంకొకటి మీకు బెస్ట్ బుక్ ఉన్నాయండి, ఇది ద హ్యాండ్ ఆన్ గైడ్ టు అనలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఇది కూడా ఒక మంచి బుక్ అండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ మనము వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు డైలీ వర్డ్స్ న్యూస్ పేపర్ చదివినా పర్లేదు, లేదంటే మీకు ఒక బుక్ అంటే నార్మన్ లూయిస్ బుక్ ఉంటుందండి. ఆ బుక్ చూపిస్తాను ఒక నిమిషం అండి. ఈ బుక్ అండి, నార్మన్ లూయిస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వొకాబులరీ బిల్డర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది చాలా తక్కువ రేట్ అండి. ఇది జస్ట్ 200 లోపట్లో ఉంటుంది. ఓకేనా. మీకు కోటిలో కూడా దొరుకుతుందండి. కాకపోతే వాళ్ళు మోసం చేస్తారండి. ఇట్లా ఇది తీసేసి వాళ్ళ సొంత రేట్స్కి అమ్మేసి డిస్కౌంట్ అని పేరుతో అమ్మేస్తారండి. ఓకేనా. ఇది కంప్లీట్ సిలబస్ ఏంది. ఓకేనా. మీకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా చెప్తానంటే మీకు ఈ సబ్జెక్ట్ వైజ్ మీకు బెస్ట్ ఛానల్స్ ఏంది, బెస్ట్ బుక్స్ ఏంది, స్ట్రాటజీ ఏంది, ప్లాన్ ఏంది, ఎట్లా డీకోడ్ ఏది అంటే ఏ చాప్టర్ ఎట్లా నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి, ఆ టాపిక్ చేసానికి ఏంటి, అది ఏ బేస్ మీద ఉంటుంది, దాని బేసిక్స్ ఏంది అని కంప్లీట్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు చెప్తాను. ఇది ఎగ్జామ్ అనేది ఈజీ ఉంటుంది, హార్డ్ ఉంటుందా. ఓకేనండి. ఈ ఎగ్జామ్ అనేది చాలా 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 మీకు ఎన్నో స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ అంటే మీకు మానసికంగా ఒత్తిడి అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన స్కూల్, ఇంటర్, కాలేజ్లా కాదండి. ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. మనం ప్లేస్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి, అటెండ్ చేయాలి. మన హెల్త్, మన మెంటల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరే, మళ్ళీ మా ఫ్రెండ్ అన్నారు, ఇట్లా చేస్తాం కదా, మనం కరెక్ట్గా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చేస్తుంది, మంచిగా ఎక్స్పర్ట్ అయిపోతాం. అవును, అవుతుంది. ఓకే, మీకు జాబ్ వస్తుంది, కానీ మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంటే. మీకు చాలా ఏంటంటే ప్రిపరేషన్లో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మీకు ఏంటంటే గివ్ అప్ చేయాలని అనిపిస్తుంది. మీకు మైండ్ ఫ్రీ పెట్టి, మైండ్ రిలాక్స్గా పెట్టి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే 100% చెప్తున్నాను, 6 monthsలో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది, మీ రిజల్ట్ అంటే మీ ఎఫర్ట్ మీద మీ రిజల్టే మీకు చెప్తుందండి. ఆ రిజల్ట్ ఏంటంటే మీకు ఏదో ఒకటి SBI PO అన్నా, SBI క్లర్క్ అన్నా, IBPS ఆర్ఆర్బీ PO అన్నా, IBPS ఆర్ఆర్బీ క్లర్క్ అన్నా జాబ్ వస్తాయి. ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలలో మీకు ఇంగ్లీష్, రీజనింగ్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏంది, ఎట్లుంటుంది, సిలబస్ ఏంది, మీకు ఒకవేళ సెల్ఫ్ స్టడీ చేస్తా అంటే అది చాలా మంచి ఆప్షన్ అని చెప్తానండి. ఎందుకంటే కోచింగ్ సెంటర్కి వెళ్తారు, ఎక్కడెక్కడో హాస్టల్ ఉండి మన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో ఊళ్ళలో ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఓకేనా. మీకు చెప్తున్నాను, 2 and 5 చెప్పాలంటే డబ్బులు బొక్క అండి. మీకు డబ్బులు బొక్క, మీ టైం, ఎనర్జీ అంతా బొక్కనండి. అది కాకుండా ఆ డబ్బులతోనే మంచి బుక్స్, మెటీరియల్స్ లేదన్నా మీకు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ అని తీసుకున్నా బెస్ట్ అని చెప్పగలుగుతా. ఓకే, ఈ వీడియో మీకైతే కొంచెం ఒక ఐడియా వచ్చిండొచ్చు. బ్యాంకింగ్ సెట్ ఎట్లుంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎట్లుంటుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, వెయిటేజ్ ఏంది అని నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు ఒక ఐడియా వచ్చిండొచ్చండి. ఓకే, మీకు నెక్స్ట్ వీడియో నుంచి నేను సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది, ఆ ఈ సబ్జెక్ట్లో ఆ మొత్తం సిలబస్ ఏంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అందులో అట్లాగనే మీకు SSC CGL, SSC CHSL, SSC MTS సిలబస్ గురించి చెప్పమని అడిగినాకనుకో కామెంట్లో, నేను ఖచ్చితంగా వాటి మీద కూడా సీరియస్ చేశానండి. వాటి మీద కంప్లీట్ వీడియోస్ అప్లోడ్ చేశాను సబ్జెక్ట్ వైజ్ అండి. మీకు ఎలాంటి కోచింగ్ సెంటర్ కూడా అవసరం ఉండదు. ఇది నా 100% నా తరపు నుంచి ఒక ప్రామిస్ అండి. మీకు కంప్లీట్ ఫోకస్గా, డెడికేషన్తో మన క్లాస్ ఇది ఏంటంటే నేను అప్లోడ్ చేసిన వీడియో క్లియర్గా విన్నారు, ప్రాక్టీస్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేశారు, వచ్చింది పక్కన పెట్టిన మనం కాకుండా డైలీ రివిజన్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చేయాలి, మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలండి. అలాగ చేస్తేనే
మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఈ ఎగ్జామ్స్‌లో మీరే టాప్ ఉంటారండి. మీరే ఫస్ట్ ఉంటారు. ఈ కాంపిటీషన్‌ని బీట్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. డెడికేషన్, కాన్సంట్రేషన్ అట్ ఎ టైమ్ సేమ్ ఫ్రెష్ మైండ్‌తోని ఉండాలండి. ఈరోజు చేస్తాం, 2 నెలలు చేస్తాం, మంచిగుంటాం. అంటే దాన్ని థర్డ్ మంత్ మొత్తం ఏందంటే ఇదంతా రిజల్ట్ అనేది మైనస్ వెళ్ళిపోతది. మీకేందంటే ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. వచ్చింది, ప్రాక్టీస్ చేసినాం, వస్తది. మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే వచ్చేస్తది అన్నట్టు ఉండదండి. ఇదేందంటే ఒక కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని చెప్పొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలలో ఇది సబ్జెక్ట్ వైస్ ఇంగ్లీష్‌కి సిలబస్ ఏంది, దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది, నేను సెల్ఫ్ స్టడీ చేసి నేను ఎగ్జామ్ క్వాలిఫై అయితాను అనే కసి మీకుంటే ఖచ్చితంగా మీకు చేయగలుగుతారండి. దానికి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు సబ్జెక్ట్ వైస్ టాపిక్స్ వీటి గురించి క్లియర్‌గా చెప్తాను. మళ్ళీ ఇంకా మీకు స్పీడ్ మ్యాథ్స్ అనేది నేను ఖచ్చితంగా అది మాక్సిమం ఒక 1 మంత్ లోపలనే నేను ఆ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను. ఇది స్పీడ్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్పీడ్ మ్యాథ్స్ అనేది మీకు జల్దీ నేర్చుకున్నారనుకో మీకు రీజనింగ్ కూడా ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా పనికొస్తది. అంటే స్పీడ్ మ్యాథ్స్‌లల్ల షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అనేది సెకండ్స్‌లలో చూసి చెప్పేసేటట్టు ఉంటదండి. ఓన్లీ అవి ఎట్లుంటదంటే మీకు ప్రాక్టీస్ చేస్తేనే అవి మీ గ్రిప్‌లలో ఉంటాయి. లేదంటే మీ మైండ్‌లో నుంచి ఎగిరిపోతదండి ఆ షార్ట్ కట్స్. మీకనే కాదండి ఎవ్వరికైనా అంతే, నాకైనా, నీకైనా ఎవ్వరికైనా అంతే అండి. ప్రాక్టీస్ చేయకపోతే మన డైలీ లైఫ్‌లలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ షార్ట్ కట్స్ అనేది మర్చిపోతాం. గుర్తుకు రావు. తప్పుగా చేస్తాం. ఆ షార్ట్ కట్స్ కూడా తప్పు చేస్తాం. గుర్తున్నది కూడా తప్పు చేస్తామండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది కొంచెమైనా మీకు ఒక ఐడియా ఇచ్చిందంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్ అవన్నీ ఇంగ్లీష్ క్లాసెస్ అప్లోడ్ చేస్తానండి. ఆ క్లాసెస్ కూడా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి.